నమస్తే మా తెలంగాణ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. కేసీఆర్ జన్మదినం సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. సంస్కారహీనుడు రేవంత్ రెడ్డి సీఎంపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర నిరసన. గండిమైసమ్మ చౌరస్తాలో గాడిదపై ఊరేగింపు, దిష్టిబొమ్మ దహనం. సంస్కారహీనుడు రేవంత్ రెడ్డి సీఎంపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర నిరసన. గండిమైసమ్మ చౌరస్తాలో గాడిదపై ఊరేగింపు, దిష్టిబొమ్మ దహనం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఈరోజు గండిమైసమ్మ వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను గాడిద మీద ఊరేగించి చౌరస్తాలో దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ సీఎం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని సీఎం కేసీఆర్ గారు ఖండించారన్నారు. అలాంటి సంస్కారం కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను తద్దిన వేడుకలుగా జరపాలని చెప్పిన నీచ సంస్కారం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. సంస్కారహీనుడు రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. తెలంగాణ ద్రోహులకు ఉద్యమంలో కుట్రలు చేసిన వాళ్లకు మూటలు మోసిన చరిత్ర రేవంత్ రెడ్డి అని ఘాటుగా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రేవంత్ పార్టీలో చేరాడని సొంత పార్టీ నేతలే చెప్తున్నారని, రేవంత్ కాంగ్రెస్ పార్టీ నేత కాదు, ఇప్పటికే టీడీపీ కోవటన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భవిష్యత్తులో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదగాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరుకున్నారు. భవిష్యత్తులో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదగాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తహీనతో, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆపరేషన్ జరుగుతున్న సందర్భంలో బ్లడ్ చాలా మంది అవసరపడుతుందని తెలిపారు. అపర భగీరథుడుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, రైతు బంధు ఇచ్చి రైతు బాంధవుడయ్యారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడువారిన పొలాలకు నీళ్లిచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయనకు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా 3వ రోజు అన్ని దేవాలయాల్లో సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పర్సన్ ఎం లావణ్యారెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జట్టి జగపతి, వైస్ చైర్మన్ ఆర్ఎల్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు కిషోర్, సుంగయ్య, వంజరి జయరాజ్, మెదక్ పట్టణం మెదక్ హవేలీ గణపూర్ అధ్యక్షులు గంగాధర్, ఎం అంజాగౌడ్, సిహెచ్ శ్రీనివాసరెడ్డి, హవేలీ గణపూర్ వైస్ ఎంపీపీ రాధాకిషన్, నాయకులు లింగారెడ్డి, మహమ్మద్ సిద్దిరామరెడ్డి, సాయిలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి నిన్న హాస్పిటళ్లలో కానీ అనాథ శరణాలయాల్లో పండ్లు వంచడము, వాళ్ళకి దుప్పట్లు వంచడము, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి 2వ రోజు సంబరాల్లో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మరి రక్తదాన శిబిరాలు వెలిసినట్టయితే ఈ చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్న వారికి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ సెక్షన్ జరుగుతున్న సందర్భంలో చాలా మందికి బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మరి మంచి కార్యక్రమాన్ని గౌరవ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా మరి మెదక్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రేపు కూడా దేవాలయాల్లో, ఆలయాల్లో, మసీదులలో, చర్చిలలో సర్వమత ప్రార్థనలు కూడా చేయించడం జరుగుతుంది. ఎందుకంటే మా అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 24 గంటల కరెంటును సాధించి మరి రైతు బంధు ఇచ్చి రైతు బాంధవుడైనాడు. మరి ఇంటింటికి అక్క చెల్లెలకు నీళ్ళిచ్చి ఒక భగీరథుని లెక్క మరి మా అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని కాపాడింది గౌరవ కేసీఆర్ గారు. మరి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చి
బీలువారిన పొలాలకు నీళ్లను వారించి పంట పొలాలకు మరి రైతులకు పంటలు వండే విధంగా చేసింది గౌరవ కేసీఆర్ గారు. అదే కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్న గౌరవ కేసీఆర్ గారు చల్లగా ఉండాలని, భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని, మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలో నడిపించిండ్రో భవిష్యత్తులో మరి రాజకీయాల్లో ఒక దేశ రాజకీయాల్లో కూడా ప్రభావితమైన కీలక భూమిక పోషించి మరి దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే విధంగా ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్. ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ జన్మదినం మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని మాత ఆలయంలో టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ జన్మదినం మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయంలో టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం దేవస్థాన ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏడుపాయల దుర్గా భవాని మాతా దీవెనలతో సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పద్మాదేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ పార్టీల నాయకులు కోరుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు సోములు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలం అధ్యక్షుడు కుమారి జగన్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కుబేరుడు, పాపన్నపేట మాజీ జెడ్పీటీసీ స్వప్న బాలగౌడ్, సర్పంచ్లు గురుమూర్తి గౌడ్, నవీన్ గౌడ్, సంజీవ్ రెడ్డి, శ్రీనాథరావు, లక్ష్మీ, రాజు, బద్రి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. చేపట్టిన అమలవుతున్న పథకాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా గౌరవ కేసీఆర్ గారు మరి దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చర్చిలో కూడా మెదకు మరి ప్రాశస్తమైన పెద్ద ఆశయాలలో 2వ చర్చిగా ఉంది. ఆ చర్చిలో కూడా యేసు ప్రభును గౌరవ కేసీఆర్ గారికి ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపించాలని కూడా కోరుకోవడం జరిగింది. దర్గాలో కూడా ఇప్పుడు ప్రార్థన చేయబోతా ఉన్నాము. దర్గాలో కూడా ఈరోజు అల్లాను గౌరవ కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా మరింత మంచి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్నలు పొందాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అల్వాల్ ఎంఈఎస్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా అల్వాల్ మెస్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలకృష్ణ, శివయ్య, గంగాధర్, శ్రీనివాస్, దీపక్, కృష్ణ, వినయ్ సింగ్, సందీప్, ప్రసన్న, జయలక్ష్మి, విజయ, వెంకటేశ్వరరావు, రాజు, సరళ, కవిత, దేవి, అపర్ణ, హరిత, ప్రశాంతి, మంజుల, ప్రియాంక, శ్రీదేవి, రోషిని, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈ 3 రోజులు కూడా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఈ 3 రోజులు కూడా వారి పుట్టినరోజు సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మొదటి రోజు మేము పండ్ల పంపిణీ చేయడం జరిగింది హాస్పిటల్స్లో, స్కూల్స్లో. 2వ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది పంజాబ్ కమిటీ హాల్లో. ఈరోజు సార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ న్యూ ఎంఈఎస్ కాలనీలో హరితహారం చేపట్టాము. ఇంకా కేక్ కటింగ్, మళ్ళీ ఇంకా దీని తర్వాత సాయిబాబా గుడిలో వారి పేరు మీద అర్చనలు, ఇంకా అన్నదానం కార్యక్రమం కూడా చేస్తున్నాము. దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము. సీఎం గారి ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఇంకా ఉన్నత ఇప్పుడు అంటే సెంట్రల్ పాలిటిక్స్కి వెళ్దామని అనుకుంటున్నాం. సో దానికి మన స్టేటే కాకుండా సెంట్రల్లో కూడా ఆయన బాగా పాలించాలని. అల్వాల్ 133 డివిజన్లో కేసీఆర్ జన్మదినం సందర్భంగా నాలా సురేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ హాజరై పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. అల్వాల్ 133వ డివిజన్లో కేసీఆర్ జన్మదిన సందర్భంగా నార్ల సురేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ రాజు జితేంద్రనాథ్ హాజరై పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు మరియు విద్యార్థులకు మొక్కలు అందజేశారు. ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం రాజయ్య మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. 68వ సంవత్సర జన్మదిన ప్రోగ్రాంను ఘనంగా 3 రోజుల నుంచి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి మా డివిజన్లో 133, 134, 135 అల్వాల్ సర్కిల్ డివిజన్లో మరి పెద్ద ఎత్తున జరగడం జరిగింది. మొన్న ఏదైతే ఫస్ట్ డే ఉంటుందో ఆ రోజు అందరికీ స్కూళ్ళల్లో కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి పండ్లు పంచడం జరిగింది. తర్వాత నిన్న బ్లడ్
డొనేషన్ క్యాంప్స్, మరి ఈ రోజున చెట్లు నాటడం ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ప్రతి కాలనీలో చేయడం జరిగింది 133 డివిజన్లో. మరి ఇక్కడ మా సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలకు మచ్చబొల్లారు మార్కెట్లో పిల్లలకు పుస్తకాలు, మరి కేక్ కటింగ్, మరి మా సారు ఎల్లప్పుడూ మా జాతిపిత తెలంగాణ జాతిపిత ఎల్లప్పుడూ ఆయన ఆయురారోగ్యాలతో మరి భగవంతుడు ఆయన మంచిగా చూడాలని మేమందరం కలుసుకుంటాం. మా ప్రజలందరికీ మేలు చేస్తున్నాము. తెలంగాణ స్టేట్నే నంబర్ 1గా ఇవాళ ఇండియాలో నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దాను. ఇలాగే సార్ ఎంబడి మేమందరం ముందెళ్తూ ఉంటాం. మమ్మల్ని అందరినీ మా ఎమ్మెల్యే గారితో అందరం ముందెళ్తామని. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం. ఎందరో భూమిపైన పుడుతుంటారు, కానీ కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అటువంటి వారిలో మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను ఈ యొక్క ప్రజలను తన గుండెల్లో పెట్టుకొని చూస్తున్న కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని ఈ యొక్క జన్మదినం వేడుక మేము 3 రోజుల నుంచి హనుమంతాన ఆదేశాల మేరకు, జితాన ఆదేశాల మేరకు మేము ఘనంగా చేసుకుంటున్నాము. ఈ యొక్క వేడుక ఒక నాయకుని పుట్టినరోజు ఆ ఊరి ప్రజలందరికీ పండుగలాగా ఉండాలి. అందుకని మేము ఈ పేద ప్రజలకు బుక్కులు పంచడం కానీ, చెట్లు పంచడం కానీ, పూల చెట్లు నాటినాము. ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారి పేరు మీద చేసినాము. ఆయన దేవుడు చల్లగా చూడాలని మేమంతా కార్యకర్తలు కోరుకుంటున్నాము. మా దాత, మా దేవుడు బడుగు బలైన వర్గాల్లోని ప్రతి ఒక్క ఇంట్లో సంబరాలు జరుపుతూ ఉన్నాము. కేవలం ఒక నాయకుడు అంటాడు ఒక సంబరం చేసుకోవడానికి సంబంధం కాదు. మరి ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు సంబరాలు చేసుకుంటారంటే ఏ విధంగా కేసీఆర్ అనే పదము, కేసీఆర్ ఇచ్చిన సేవలు ఏ విధంగా నాటుకోబోయినాయో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ 33 జిల్లాల్లోని వాడవాడ 3 రోజుల నుంచి పండుగ వాతావరణం నడుస్తూ ఉన్నది. 133 డివిజన్లోని మా జితేందర్ గారి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు మేము కేక్ కట్ చేసి సంబరణ చేసుకుంటూ ఉన్నాము. అనేకమైన సేవలు అనుభవిస్తున్నాం మేము. అతని ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. అక్కడ సమ్మక్క సారక్క జాతర జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రాంతంలోనూ కేసీఆర్ జాతర జరుగుతూ ఉన్నది. ఆయన జీవన సమ్మక్క సారక్క జీవన ఉండి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము మచ్చపురం తరఫు నుంచి. జై తెలంగాణ. అల్వాల్ 134 డివిజన్లో కేసీఆర్ జన్మదినం సందర్భంగా రామ్నగర్ సాయిబాబా దేవాలయం చైర్మన్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్వాల్ 134 డివిజన్లో కేసీఆర్ జన్మదిన సందర్భంగా రామ్నగర్ సాయిబాబా దేవాలయం చైర్మన్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ ప్రెసిడెంట్ కొండలరెడ్డి, బబిత, కవిత, గాయత్రి మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అల్వాల్ 134 డివిజన్లో మేము మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఈ 3 రోజులు కూడా పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. మొదటి రోజు మేము పండ్ల పంపిణీ చేశాము గవర్నమెంట్ హాస్పిటల్లో. రెండో రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా హరితారం ప్రోగ్రాము, కేక్ కటింగ్, ఇక్కడ సాయిబాబా టెంపుల్, రామ్నగర్ సాయిబాబా టెంపుల్లో వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము, పూజా అర్చన కార్యక్రమాలు, ఇంకా ఈ చెట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ గారు ఇంకా ముందు పెద్ద స్థాయికి వెళ్ళాలని దేవుణ్ణి ప్రార్థించాము. ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకగా మరి 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి జి కొండలరెడ్డి గారు 130 అల్వాల్ సర్కిల్ ప్రెసిడెంట్ వారు కూడా రావడం జరిగింది. మరి అదేవిధంగా మన గాయత్రి గారు మన దళిత నాయకురాలు, మరి మన బబిత గారు, మరి మా శశికళ గారు, మరి మా కవిత గారు, వీరందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మరి జ్యోతి గారు మరియు ఈ కార్యక్రమం ఈ చెట్ల పంపిణీ ముఖ్య అతిథిగా ఇచ్చిన మన రాహుల్ గారు ఈ స్పాన్సర్ చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్తున్నాము. మళ్ళీ కేక్ అనే విషయం కూడా మన పౌలవన్ గారు వారాలు తీసుకురావడం జరిగింది. అందరూ ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు ఇట్లా నిర్వహించడం అంటే మనందరూ ఐకమత్యంగా ఉండాలి. ముఖ్యంగా మా కొండరెడ్డి గారు, మా అల్వాల్లో మాకు దగ్గర ఆయన ఇది మేమంతా ఒక ఐక్యమత్యం అంటే వాళ్ళ అడుగు జాడలో నడవాలని కూడా మేము ఈరోజు బాబా ముందు అందరూ పరామర్శగా చేస్తాం. అదేవిధంగా మా జార్జ్ గారు మా స్పోర్ట్స్ అందరూ చేస్తాం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. ఓం సాయిరామ్. అల్వాల్ 135 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
అల్వాల్ 135వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 68వ జన్మదిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని సియోను ప్రార్థనా మందిరంలో నేడు ప్రత్యేక ప్రార్థనలు జరిపి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్ బేతిరాములు, మాజీ ఎంపీపీ కసగల్ల అనసూయ, కోఆపరేషన్ నెంబర్ బ్యూలారాణి, పాస్టర్ విజ్ఞాన కుమార్, జనార్దన్, జీవరత్నంతో పాటు టీఆర్ఎస్ నాయకులు మోరిగారి వెంకటేష్, పుట్టా మలేష్, ఏరదేవదానం, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్ని దేవాలయాల్లో, మసీదుల్లో, ప్రార్థనా మందిరాల్లో ఈరోజు కేసీఆర్ గారు చల్లగా ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో ఈరోజు అందిస్తున్న పాలన మరి విజయవంతమైంది. ఇక ముందు కూడా వారి పాలన కొనసాగాలని ప్రార్థిస్తూ ఈరోజు మరి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఆలేరులో ఉన్న పట్టణంలో ఉన్న జియాన్ చర్చ్కి ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్న యేసుప్రభు ప్రార్థనా మందిరంలో మరి చర్చిలో జియాన్ చర్చిలో ప్రార్థనలు చేసి వారికి యేసుప్రభు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారికి మంచి ఆలోచనలు ఇచ్చి ఇంకా బాగా శక్తినిచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారు చేస్తున్న పనులు రేపు దేశానికి కూడా ఉపయోగపడే విధంగా వారికి శక్తిని ప్రసాదించాలని చెప్పి యెహోవాను ఈ జియాన్ చర్చ్లో పాల్గొని ప్రార్థించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని మాత ఆలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు. ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. కేసీఆర్ జన్మదినం సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.